జటాయు అంత్యక్రియలు శ్రీరాముడు స్వయంగా చేశాడని మీకు తెలుసా? జటాయు మరణించిన తర్వాత శ్రీరాముడు ఎంతగానో ఏడ్చాడు. చూసావా లక్ష్మణ, ఒక పక్షి నాకు ఉపకారం చేయడానికి తన ప్రాణాలను లెక్క చేయకుండా వదిలేసింది. మనం ఏం చేస్తే ఈ జటాయు ప్రాణాలను తిరిగి తీసుకోరాగలం అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య, జటాయు చనిపోవడం బాధగానే ఉన్నా ప్రతి ప్రాణి ఆ దేవుడు రాసినట్టు భూమి మీద పుట్టాలి, మరణించాలి. దయచేసి నీ గుండె నిబ్బరం చేసుకో అన్నాడు. నాయనా లక్ష్మణ, మనకి దశరథ మహారాజు ఎలా గౌరవించదగ్గవాడు, ఆయన స్నేహితుడైన జటాయు కూడా గౌరవింపదగినవాడే. అందుకని నువ్వు వెళ్ళి 2 కర్రలను పట్టుకురా. మనము జటాయు శరీరాన్ని చెట్టు మీద పెడదాము. ఆ జటాయు శరీరాన్ని అగ్గిలో కాల్చాక ద్రోహి మాంసాన్ని పిండంగా పెడదామా అని అన్నాడు. జటాయు మాంసాన్ని తింటాడు కాబట్టి ఆయనకి మాంసాన్ని పిండంగా పెట్టారు. గోదావరి నదికి వెళ్లి ఉదక క్రియలు చేసి నా చేత సంస్కరించబడుతున్న జటాయువా, నేను నీకు ఆజ్ఞ ఇస్తున్నాను. నీకు ఇష్టం వచ్చిన ఉత్తమ లోకానికి వెళ్ళు అని జటాయుకి చెప్తాడు. అలా జటాయువు ఉత్తమ లోకానికి వెళ్తుంది.